సరిపోదు. నీకెందుకు జరుగుతుంది? Okay, good morning, my dear students. So today I will discuss last 4 previous lectures. Okay, about coordinate frames, mapping of coordinate frames under transformation matrices. Okay. Okay, coordinate frames. So coordinate frames ఎందుకు మనం బేస్డ్ ఆన్ కోఆర్డినేట్ ఫ్రేమ్స్ మనం ఒక పాయింట్ ని డిస్క్రైబ్ చేయాలంటే, సో డిస్క్రైబ్ చేయడం అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఇండస్ట్రియల్ రోబోట్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సో ఇక్కడ ఇండస్ట్రియల్ రోబోట్ లో ఎండ్ పొజిషన్ ఎండ్ ఎలిమెంట్ ఏంటంటే ఎండ్ ఎఫెక్టర్. ఆ ఎండ్ ఎఫెక్టర్ ఏం చేస్తుంది? ఆ ఎండ్ ఎఫెక్టర్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ కానీ టూల్ కానీ పిక్ చేసుకుని మనకు కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అన్నది అది చేయడం జరుగుతుంది. ఆ ఎండ్ ఎఫెక్టర్ ఎక్కడ ఉంటుందంటే 3 డైమెన్షనల్ స్పేస్ లో ఉంటుంది. అంటే అది స్పేషియల్ రోబో అయితే 3 డైమెన్షనల్ స్పేస్ లో ఉంటుందండి ఆ ఎండ్ ఎఫెక్టర్. అదే ప్లానార్ రోబో అయితే ఆ ఎండ్ ఎఫెక్టర్ ఒక ప్లేన్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం స్పేషియల్ రోబో గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ ఎండ్ ఎఫెక్టర్ అనేది 3 డైమెన్షనల్ స్పేస్ లో ఉంటుంది. ఆ 3 డైమెన్షనల్ స్పేస్ లో దాని యొక్క పొజిషన్, దాని యొక్క ఓరియంటేషన్, అంటే ఆ ఫ్రేమ్ యొక్క ఓరియంటేషన్ ఎంత యాంగిల్ తో ఉంటుంది, అది ఒక ఫిక్స్డ్ రిఫరెన్స్ ఫ్రేమ్ తో మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ కోఆర్డినేట్ ఫ్రేమ్స్ అన్నవి డిఫరెంట్ కోఆర్డినేట్ ఫ్రేమ్స్ మాట్లాడుకున్నాం. గ్లోబల్ కోఆర్డినేట్ ఫ్రేమ్ అని, రిఫరెన్స్ ఫ్రేమ్ అని. So frame, a coordinate frame is a set of 3 orthogonal right-handed axes. అంతే, అది ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ యాక్సెస్ సిస్టమ్ అన్నమాట. సో ఓకే, ఆ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఏదైనా ఒక పాయింట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్, 3D ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా దాని పొజిషన్, ఓరియంటేషన్ ఎట్లా మాట్లాడుకున్నాం అన్న దాన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ గా మనం చూసేది ఏంటంటే, ఒక 3D కోఆర్డినేట్స్ ఓకే. సో పాయింట్ పి అనేది ఉందనుకుంటే మనం, సో ఆ పాయింట్ పి యొక్క పొజిషన్ ఈ ఫ్రేమ్ యొక్క ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎలాంగ్ వై యాక్సిస్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎలాంగ్ జెడ్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, సో దాని పొజిషన్ చెప్తాం. ఓకే, ఆ పొజిషన్ ని ఇక్కడ మామూలుగా వెక్టర్ గా మనం మాట్లాడుకునేటప్పుడు ఇలా ఒక లైన్, ఒక వెక్టర్ ఇలా తీసుకుంటాం అన్నమాట. సో ఆ వెక్టర్ ని మ్యాథమెటికల్ గా ఎలా రాస్తామంటే, ఆ యూనిట్ వెక్టర్స్ తో
దాని యొక్క పొజిషన్ కాంపోనెంట్స్ తో మల్టిప్లై చేస్తూ మనం ఆ వెక్టర్ రాస్తాం. ఆ వెక్టర్ ఎలా ఉంటుంది అన్నది కింద డిస్క్రైబ్ చేసాం చూడండి ఒకసారి. సో ఆ వెక్టర్ ఏంటంటే ఇది 1p. ఇక్కడ 1 ఇండికేట్స్ ఫ్రేమ్ 1. ఓకే, సో ఈ వెక్టర్ ని ఇలా రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ 1px అంటే ఏంటంటే ఈ px అనే ఇది సమ్ వాల్యూ, సో కాంపోనెంట్ ఆఫ్ x అన్నమాట. అది యూనిట్ వెక్టర్ తో x బార్ తో మల్టిప్లై చేస్తాం. అలాగే సో కాంపోనెంట్ ఆఫ్ y, కాంపోనెంట్ ఆఫ్ z, y బార్ z బార్ యూనిట్ వెక్టర్స్ తో మల్టిప్లై. సో ఈ విధంగా రాసుకునే దాన్ని మనం వెక్టర్ అంటాం అన్నమాట. సో ఈ వెక్టర్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా చెప్తాం అంటే వెక్టర్స్ ని ఇప్పుడు కాలం మ్యాట్రిక్సెస్ లో మనం రీడ్ చేస్తాం. ఓకే అండి, ఇక్కడ చూడండి కాలం మ్యాట్రిక్స్ 1px, 1py, 1pz. ఈ మ్యాట్రిక్స్ లో ఓన్లీ ఆ యొక్క కాంపోనెంట్స్ మాత్రమే మనం రాస్తాం, వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ మాత్రమే రాస్తాం అన్నమాట. ఓకే, ఈ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసిన ఐ మీన్ సో p1x, p1y, p2, p1z ట్రాన్స్పోజ్ అయిన కాలం మ్యాట్రిక్స్ ని ఇండికేట్ చేస్తాం. ఓకే అండి, సో ఇకపోతే ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా అన్నవి ఏంటంటే ఈ వెక్టర్ x యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, y యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, z యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అన్నవే ఈ ఆల్ఫా, బీటా, గామా యాక్సిస్ అన్నమాట. ఓకే, వాటిని కాస్ ఆఫ్ ఆల్ఫా, కాస్ ఆఫ్ బీటా, కాస్ ఆఫ్ గామా కింద మనం తీసుకుంటే వాటిని డైరెక్షన్ కొసైన్స్ అని మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ ఎల్ అనేది ఏంటంటే ఆ వెక్టర్ యొక్క లెంత్, అది కింద చూపిస్తాం చూడండి. Cos alpha is the direction cosine of x in between vector and x axis. Okay, so 1px by l. ఈ డైరెక్షన్ cosine ఎలా చూపిస్తాం అంటే కాంపోనెంట్ ఆఫ్ x బై వెక్టర్ లెంత్, వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంతా చూపిస్తాం అన్నమాట. ఓకే, అలాగే కాస్ బీటా, కాస్ గామా ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ లో తెలిసే ఉంటాయి. ఓకే అండి, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ని స్క్వేర్ రూట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కాంపోనెంట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ కాంపోనెంట్ ఆఫ్ z స్క్వేర్. ఈ విధంగా మనం మ్యాగ్నిట్యూడ్ ఎనీ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని ఈ రిలేషన్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది బేసిక్ అండి. ఒక కోఆర్డినేట్ ఫ్రేమ్ లో ఒక పాయింట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామన్న దాన్ని ఇక్కడ మాట్లాడాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకో ఫ్రేమ్ యాడ్ చేస్తుంది. అక్కడ పైన మనం చూపించింది ఒక సింగిల్ ఫ్రేమ్, ఇంకో ఫ్రేమ్ యాడ్ చేస్తుంది. సెకండ్ ఫ్రేమ్ అన్నది అన్ని యాడ్ చేసుకున్నప్పుడు ఆ సెకండ్ ఫ్రేమ్ ఫస్ట్ ఫ్రేమ్ లో పాయింట్ పి అన్నది కామన్. ఆ పాయింట్ పి ఈ ఫస్ట్ ఫ్రేమ్ కి సెకండ్ ఫ్రేమ్ కి ఎలా రిలేట్ అవుతుంది అన్నది ఈ మ్యాపింగ్ ద్వారా మనం మాట్లాడదాం. సో వాట్ ఈజ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే సో చేంజింగ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఈ పాయింట్, అంటే ఏదైనా ఒక పాయింట్ ని ఒక వన్ ఫ్రేమ్ టు అనదర్ ఫ్రేమ్ ఎలా చేంజ్ చేసి మాట్లాడతాం అన్న దాన్ని ఈ మ్యాపింగ్ ద్వారా మనం మాట్లాడతాం. ఇక్కడ సెకండ్ ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఫ్రేమ్ సో 3 పాసిబుల్ వేస్ లో మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఆ 3 పాసిబుల్ వేస్ అంటే ఏంటంటే సెకండ్ ఫ్రేమ్ ఇట్ హాస్ ఓన్లీ రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఫ్రేమ్, ఓన్లీ రొటేషన్ ఉండొచ్చు. లేకపోతే సెకండ్ కేస్ అంటే ఓన్లీ ట్రాన్స్లేషన్ ఉండొచ్చు. థర్డ్ కేస్ ఏంటంటే బోత్ కంబైన్డ్ రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఉండొచ్చు అన్నమాట. ఓకే, అవి ఎట్లాగా ఆ పాసిబిలిటీస్ ని ఎలా మ్యాప్ చేస్తాం అన్నది కింద మాట్లాడదాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ తీసుకోండి మ్యాపింగ్ బిట్వీన్ రొటేటెడ్ ఫ్రేమ్స్. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రేమ్ కాన్స్టెంట్ గా ఉందనుకున్నాం, సెకండ్ ఫ్రేమ్ సమ్ రొటేషన్ లో ఉంది. ఇక్కడ చూడండి ఈ ఫిగర్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ ఏంటంటే XYZ అండి. సో సెకండ్ ఫ్రేమ్ ఏంటంటే UVW. సో ఇక్కడ రొటేషన్ లో మీకు ఈ రెండు ఫ్రేమ్ యొక్క ఆరిజిన్ ఒకే దిక్కున ఉండేటట్టు ఎజ్యూమ్ చేసుకుందాం. ఒకే దిక్కు నుండి ఆ కోఆర్డినేట్ యాక్సిసెస్ ని ఫస్ట్ ఫ్రేమ్ కి సెకండ్ ఫ్రేమ్ కోఆర్డినేట్ యాక్సిసెస్ చూస్తే సమ్ యాంగిల్లో రొటేట్ అయినట్టు కనపడుతుంది. అవునండి, సో ఇక్కడ పాయింట్ పి అన్నది సో అదే లొకేషన్ లో ఉంది. అదే లొకేషన్ లో పాయింట్ పి ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఫ్రేమ్ ఒక వెక్టర్ ఇస్తుంది, విత్ రెస్పెక్ట్ టు సెకండ్ ఫ్రేమ్ ఒక సెకండ్ వెక్టర్ ఇస్తుంది. ఓకే, సో ఆ వెక్టర్స్ ఏంటి అన్నది చూడండి ఒకసారి.
ఇదండి. సో విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఫ్రేమ్ పాయింట్ పి యొక్క వెక్టర్ ఏంటంటే p1 px x బార్ ప్లస్ p1 py బార్ అండ్ 1p z బార్. ఓకే అండి. అలాగే సెకండ్ ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ ఫ్రేమ్ పాయింట్ పి యొక్క వెక్టర్ చూస్తే 2p u బార్ ప్లస్ 2p v బార్ అండ్ ప్లస్ 2p w బార్. సో ఈ విధంగా 2 వెక్టర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ యొక్క రిలేషన్ ఎలా తీసుకుంటామంటే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రొటేషన్ మ్యాట్రిక్స్ లో మనకు వస్తుంది అనమాట ఆ రిలేషన్. అదేంటంటే చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ మీరు సో కాంపోనెంట్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే అక్కడ ఎక్స్ యొక్క యూనిట్ వెక్టర్ తో సెకండ్ వెక్టర్ ని మల్టిప్లై చేస్తే మీకు ఎక్స్ కాంపోనెంట్ వస్తుంది. అలాగే వై కాంపోనెంట్ రావాలి అంటే సిమిలర్లీ యూనిట్ వెక్టర్ వై తో సెకండ్ వెక్టర్ మల్టిప్లై చేయడం. అలాగే జెడ్ కాంపోనెంట్ జెడ్ బార్ ఇంటూ 2p. సో ఈ విధంగా p1x p1y 1pz. ఓకే, 1px 1py 1pz ఈ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఈ కాంపోనెంట్స్ ని ఫస్ట్ వెక్టర్ కాలమ్ మ్యాట్రిక్స్ లో మనం రాస్తాం. ఇప్పుడు ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 1 2 3 ఈక్వేషన్స్. ఈ 3 ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకున్నప్పుడు ఇవి మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తే చూడండి ఎట్లా ఉంటుంది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్, కాంపోనెంట్ ఆఫ్ వై, కాంపోనెంట్ ఆఫ్ జెడ్ వస్తుందండి. రైట్ సైడ్ వచ్చి 2 మ్యాట్రిక్సెస్ మనకు మీకు కనపడతాయి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రొటేషన్ మ్యాట్రిక్స్ ఇండికేట్ చేస్తుంది. ఇది 3x3 మ్యాట్రిక్స్ రొటేషన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటంటే సెకండ్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్, అది కాలమ్ మ్యాట్రిక్స్ లో రాసుకుంటాం. సెకండ్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్. సో యాక్చువల్గా 2p u ఉండాలండి. ఇది u 2pu 2pv సో 2pw ఇవండి. సో సెకండ్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్. సో ఇన్ బిట్వీన్ ఫస్ట్ వెక్టర్ సెకండ్ వెక్టర్ కాంపోనెంట్స్ మనకు ఉన్నదే రొటేషన్ మ్యాట్రిక్స్. ఈ రొటేషన్ మ్యాట్రిక్స్ లో మీరు ఒక ఎలిమెంట్స్ చూస్తే ఇక్కడ సో ఎలిమెంట్స్ ఏంటంటే సో ఫస్ట్ వెక్టర్ యూనిట్ వెక్టర్ ఫస్ట్ వెక్టర్ యూనిట్ అంటే ఎక్స్ అన్నది ఎక్స్ బార్ అన్నది యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, యూ బార్ అన్నది యూనిట్ వెక్టర్ అలాంగ్ యూ యాక్సిస్. సెకండ్ ఫ్రేమ్ యొక్క యూ డైరెక్షన్ లో యూ యాక్సిస్ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ అన్నమాట. అలాగే ఎక్స్ బార్ వి బార్ ఎక్స్ బార్ డబ్ల్యూ బార్. మీరు ఆ ఫస్ట్ లో ఎలిమెంట్స్ వస్తే ఎక్స్ బార్ అన్నది మూడిట్లో కామన్ అండి. సో యూ బార్ వి బార్ డబ్ల్యూ బార్. అలాగే సెకండ్ రో ఎలిమెంట్స్ వస్తే వై బార్ కామన్ గా ఉంటుందండి. 3 ఎలిమెంట్స్ లో వై బార్ కామన్ గా ఉంటుంది. థర్డ్ రోలో జెడ్ బార్ కామన్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ యూనిట్ వెక్టర్స్ ప్రొడక్ట్ ఏంటంటే డాట్ ప్రొడక్ట్ అండి. ఓకే, యూనిట్ వెక్టర్ 2 ఫ్రేమ్స్ యొక్క యూనిట్ వెక్టర్ డాట్ ప్రొడక్ట్సే ఈ రొటేషన్ మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, సో దాన్ని సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములాలో రాసుకుంటే ఫస్ట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు రొటేషన్ మ్యాట్రిక్స్ 1 r 2 2p అండి. ఓకే, సో ఇది మ్యాపింగ్ బిట్వీన్ 2 ఫ్రేమ్స్ అన్నమాట. ఓకే, ఒక పాయింట్ p అనేది ఉన్నప్పుడు సో దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాస్తాం అన్నది ఇది. సో దాన్ని షార్ట్ ఫామ్ లో ఎలా రాస్తాం, ఆ మ్యాట్రిక్స్ షార్ట్ ఫామ్ లో ఎలా రాస్తాం అన్నది ఇదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రొటేషన్ మ్యాట్రిక్స్ సో విడిగా రాసుకుంటే ఇక్కడ 1 r2 అన్నది ఇదండి 3x3 మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేస్తా అంటే సో నెక్స్ట్ ఆ రొటేషన్ మ్యాట్రిక్స్
2R1 అంటే రొటేషన్ ఆఫ్ ఫ్రేమ్ 1 విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ 2 మనం రాసుకుంటే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూడండి ఒకసారి. చూడండి. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ లో యూ బార్ ఇందాక మ్యాట్రిక్స్ లోనేమో ఎక్స్ బార్ కామన్ గా ఉందండి, ఇక్కడ యూ బార్ కామన్ గా ఉంటుంది 3 ఎలిమెంట్స్. అలాగే సెకండ్ రో ఎలిమెంట్స్ లో వి బార్ కామన్ ఉంటుందండి, థర్డ్ రో ఎలిమెంట్స్ లో డబ్ల్యూ బార్ కామన్ గా ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇది ఎక్స్ బార్ అండి, ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్, ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్, ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్. ఓకే, ఇది 2R1 మ్యాట్రిక్స్ అండి, రొటేషన్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి సెకండ్ వెక్టర్, లెఫ్ట్ సైడ్ ఏమో సెకండ్ వెక్టర్ ఉందండి, రైట్ సైడ్ ఫస్ట్ వెక్టర్ కాంపోనెంట్స్ 1p ఉంటుంది. ఈ మధ్యలో రొటేషన్ మ్యాట్రిక్స్ 2R1 ఉంటుంది. ఇలా కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఇలా కావాలితే ఇలాగా, అలా కావాలితే అలా. ఓకే, ఇక్కడ రొటేషన్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రొటేషన్ మ్యాట్రిక్స్ సెకండ్ రొటేషన్ మ్యాట్రిక్స్ కి రిలేషన్ ఎలా ఉంటుందంటే, మనం ఫస్ట్ రొటేషన్ మ్యాట్రిక్స్ ని సింప్లీ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి సెకండ్ రొటేషన్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది 2R1. ఈ విధంగా 2R1 ఈజ్ ఈక్వల్ టు 1R2 ని ఈ రొటేషన్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇలా కూడా రాసుకోవచ్చు పై ఈక్వేషన్ ని ఇలాగా. సెకండ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ వెక్టర్ కాంపోనెంట్స్ ఇన్వర్స్ ఆఫ్ 1R2 మ్యాట్రిక్స్ ని ఇన్వర్స్ చేసిన మీకు ఈ రిలేషన్ ఇలా వస్తుంది. సో ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ రొటేషన్ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ఇది ఎందుకు అవుతుంది, మనకి రొటేషన్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆల్వేస్ 1 అవుతుంది కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అన్న ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ రెండు ఐడెంటికల్ గా ఉంటాయండి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదండి. సో 2R1 ఈజ్ ఈక్వల్ టు 1R2 ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1R2 ట్రాన్స్పోజ్ అన్న 2R1 అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిలేషన్స్ అండి. ఓకే, మనకి ఫస్ట్ రొటేషన్ మ్యాట్రిక్స్ సెకండ్ రొటేషన్ మ్యాట్రిక్స్ రిలేషన్, ఇది ఒక రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే. ఓకే, ఈ రొటేషన్ మ్యాట్రిక్స్ 3x3 రొటేషన్ ఆ ఎలిమెంట్స్ ఏముంటాయి అన్నది మాట్లాడుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సరే, సో టోటల్గా ఇది బేసిక్ ఈక్వేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో తర్వాత సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే మ్యాపింగ్ బిట్వీన్ ట్రాన్స్లేటెడ్ ఫ్రేమ్స్. సో మ్యాపింగ్ బిట్వీన్ ట్రాన్స్లేటెడ్ ఫ్రేమ్స్ చూస్తే మీరు ఇక్కడ చూడండి ఈ ఫిగర్ లో. సో ఫస్ట్ ఫ్రేమ్ XYZ అండి, సెకండ్ ఫ్రేమ్ అగైన్ UVW. ఇక్కడ ఈ రెండు ఫ్రేమ్స్ మధ్యన సమ్ డిస్టెన్స్ ఉందండి, ఆ డిస్టెన్స్ నే ట్రాన్స్లేషన్ డిస్టెన్స్ అంటారు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉన్నంత మాత్రాన ఇవి ట్రాన్స్లేటెడ్ లో ఉన్నాయి అని మాట్లాడుకుంటామా? కాదండి. ఇక్కడ మీరు రెండు ఫ్రేమ్స్ యొక్క యాక్సిసెస్ చూస్తే మీరు ఇక్కడ క్లియర్ డిస్టింక్షన్ ఏంటంటే ఆ రెండు ఫ్రేమ్స్ యొక్క యాక్సిసెస్ ఆల్వేస్ ప్యారలల్ గా ఉంటాయండి. ఇప్పుడు ఈ రెండు ఫ్రేమ్స్ యొక్క మధ్యలో ఓన్లీ ట్రాన్స్లేషనే ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఆ యాక్సిసెస్, మీరు రెండు ఫ్రేమ్స్ యొక్క యాక్సిసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే అవి ప్యారలల్ గా ఉంటాయండి. ప్యారలల్ గా ఉండి సమ్ డిస్టెన్స్ లో ఆరిజిన్స్, ఆ రెండు ఫ్రేమ్స్ యొక్క ఆరిజిన్స్ సమ్ డిస్టెన్స్ లో ఉండి ఆ యాక్సిస్ ప్యారలల్ గా ఉంటే అటువంటి ఫ్రేమ్స్ ని మనం ట్రాన్స్లేటెడ్ లో ఉన్నాయి అని చెప్పుకుంటామండి. సో ఇక్కడ అగైన్ మళ్ళీ మీరు పాయింట్ P అనే దాన్ని చూడండి. సో పాయింట్ P అనే దాన్ని చూసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు సెకండ్ ఫ్రేమ్ యొక్క ఆరిజిన్ చూస్తే అక్కడి నుంచి సెకండ్ ఫ్రేమ్ యొక్క ఆరిజిన్ నుంచి ఒక వెక్టర్ వస్తుంది, ఫస్ట్ ఫ్రేమ్ యొక్క ఆరిజిన్ నుంచి ఒక వెక్టర్ వస్తుంది, అలాగే ఈ ఫస్ట్ సెకండ్ ఫ్రేమ్స్ మధ్యలో ఉన్న ఆరిజిన్ పాయింట్స్ మీరు చూస్తే అదొక వెక్టర్ ఉంటుంది. ఇలాగ 3 వెక్టర్స్ ఒక ట్రయాంగిల్ ఫామ్ లో ఫామ్ అవుతాయండి. సో ఈ
ఈ 3 వెక్టర్స్ ని ట్రయాంగిల్ ఫామ్ లో తీసుకుని ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ బేస్ మీద ఒక మ్యాథమెటికల్ రిలేషన్ తీసుకుంటే సో అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకే చూడండి సో ఇది మ్యాథమెటిక్ O1P. ఇక్కడ ఈ 3 వెక్టర్స్ లో O1P వెక్టర్ అనేది లార్జెస్ట్ వెక్టర్ అండి. సో రిమైనింగ్ స్మాల్ వెక్టర్ ఈ రెండు సమ్మేషన్ వెక్టర్స్ యొక్క ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వెక్టర్ అవుతుంది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. సో దాన్ని O1P అంటే ఫస్ట్ వెక్టర్ 1P, O2P ఇస్ ద సెకండ్ వెక్టర్, ప్లస్ ఇది O1 బిట్వీన్ ఆరిజిన్స్ డిస్టెన్స్ ఏంటంటే అది ట్రాన్స్లేషన్ డిస్టెన్స్, అది 1D2 కింద మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది. ఓకే అండి. ఇక్కడ సో ఫస్ట్ సెకండ్ వెక్టర్ కాంపోనెంట్స్ ట్రాన్స్లేటింగ్ డిస్టెన్స్ యొక్క కాంపోనెంట్స్ మనం యాడ్ చేసుకుంటే అది ఫస్ట్ వెక్టర్ కాంపోనెంట్ అవుతాయండి. చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ వెక్టర్ లో ఆ రెండింటిని సమ్ చేస్తే అంటే 2PU ప్లస్ DX అంటే సెకండ్ వెక్టర్ యొక్క X కాంపోనెంట్, ట్రాన్స్లేషన్ డిస్టెన్స్ X కాంపోనెంట్, ఈ రెండింటి ఎడిషన్ ఫస్ట్ వెక్టర్ యొక్క X కాంపోనెంట్ అవుతుంది. అలాగే 2PV DY, 2PW DZ అవి X కాంపోనెంట్ ఇదండి, Y కాంపోనెంట్ ఫస్ట్ వెక్టర్ Y కాంపోనెంట్, ఫస్ట్ వెక్టర్ Z కాంపోనెంట్, ఈ విధంగా వస్తుంది. ఓకే సో ఇది ఇక్కడ మీరు ఇక్కడ ఇది ఈ ఈక్వేషన్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నీ ఈక్వేషన్ రిఫర్ చేస్తాను, తర్వాత వచ్చే రిలేషన్స్ కి ఇక్కడ రిఫర్ చేస్తాను. ఓకే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రాన్స్లేటెడ్ ఫ్రేమ్స్ లో సెకండ్ వెక్టర్ ప్లస్ ట్రాన్స్లేషన్ డిస్టెన్స్ ఈ మెయిన్ గా ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే అది మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేస్తాం అన్నది తర్వాత మనం చూస్తాం. ఓకే అండి. సో ఇక్కడ సో ఈ మ్యాట్రిక్స్ చూడండి, ఇక్కడ యాక్చువల్ గా ఫస్ట్ వెక్టర్ కాంపోనెంట్స్ ని ఇలా కాలం మ్యాట్రిక్స్ రాసుకోవాలి. అది ఫర్ కన్వీనియన్స్ అండి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కన్వీనియన్స్ కోసం ఈ ఫోర్త్ డైమెన్షన్ అన్నది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆ ఫోర్త్ డైమెన్షన్ ఇక్కడ ఏంటంటే స్కేల్ ఫ్యాక్టర్ అని మనం మాట్లాడుకుంటాం. అది ఫోర్త్ రోలో ప్రతి మ్యాట్రిక్స్ లో ఇక్కడ కాలం మ్యాట్రిక్స్ లో ఫోర్త్ రో కింద ఫోర్త్ ఎలిమెంట్ కిందకి యాడ్ అవుతుంది. సో అది ఆ స్కేల్ ఫ్యాక్టర్ అన్నది ఎలా ఉంటుందని విత్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఒక వెక్టర్ తీసుకుంటే ఇది కార్టీషియన్ కోఆర్డినేట్స్ లో వెక్టర్ తీసుకుంటే 5i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్ తీసుకుంటే అక్కడ 5 మైనస్ 2 3 అన్నవి కాంపోనెంట్స్ అండి, X కాంపోనెంట్, Y కాంపోనెంట్, Z కాంపోనెంట్. సో అది వెక్టర్ కింద రాసుకుంటాం. ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ 1 ఉన్నప్పుడు కార్టీషియన్ కోఆర్డినేట్స్ లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో 5 మైనస్ 2 3, అలాగే హోమోజినియస్ కోఆర్డినేట్ సిస్టమ్ లో కూడా 5 మైనస్ 2 3 ఎప్పుడు స్కేల్ ఫ్యాక్టర్ 1 ఉన్నప్పుడు. అదే స్కేల్ ఫ్యాక్టర్ 2 అని తీసుకుంటే మట్టికి హోమోజినియస్ కోఆర్డినేట్ ఫ్రేమ్స్ లో అక్కడ ఏదైతే కార్టీషియన్ కోఆర్డినేట్స్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవి డబుల్ అవుతాయండి, 10 మైనస్ 4 6 అవుతాయి. ఓకే సో నెక్స్ట్ అలాగే మీ స్కేల్ ఫ్యాక్టర్ హాఫ్ తీసుకుంటే 0.5 తీసుకుంటే ఆ కాంపోనెంట్స్ వాల్యూస్ సగం అవుతాయండి, హాఫ్ అవుతాయి, 2.5 మైనస్ 1 1.5. ఆ విధంగా స్కేల్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అన్నది హోమోజినియస్ కోఆర్డినేట్ కాంపోనెంట్స్ మీద ఆ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడు పై ఈక్వేషన్ ఎప్పుడైతే స్కేల్ ఫ్యాక్టర్ నేను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ నేను మాట్లాడవలసింది ఏంటంటే సో పైన చూపించిన ఈక్వేషన్ ని నేను మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకోవడం జరుగుతుంది అన్నమాట. చూడండి ఒకసారి పై ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి చూద్దాం. ఓకే అండి, ఇక్కడ ఇది ఈక్వేషన్ అండి. సో ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో అన్నది కింద రాసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనకి వెక్టర్ ఫస్ట్ వెక్టర్ కాంపోనెంట్స్ 1p అంటే px 1px 1py 1pz అండ్ స్కేల్ ఫ్యాక్టర్ 1 ఉంటుందండి. ఓకే ఓకే, లైక్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్ చూడండి 2pu 2pv 2pw అండ్ 1 ఎలా ఉందో ఫస్ట్ వెక్టర్ కాంపోనెంట్స్ కూడా 1px 1py 1pz అండ్ 1 ఉంటుంది. ఇక్కడ చూడండి 4x4 మ్యాట్రిక్స్. ఇంతకు ముందు అంటే మనం మ్యాపింగ్ బిట్వీన్ రొటేటెడ్ ఫ్రేమ్స్ లో చూసినప్పుడు అక్కడ ఓన్లీ రొటేషనే ఉంది కాబట్టి అక్కడ మనకి 3x3 మ్యాట్రిక్స్ చూపించామండి. ఇక్కడ ట్రాన్స్లేషన్ డిస్టెన్స్ ఉంది కాబట్టి సో ట్రాన్స్లేషన్ డిస్టెన్స్ ఇంక్లూడ్ చేస్తూ మనకి ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ వస్తుంది స్కేల్ ఫ్యాక్టర్ యాడ్ చేసిన తర్వాత. ఓకే అండి, ఇక్కడ చూడండి సో ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఫస్ట్ 3x3 మ్యాట్రిక్స్ వచ్చేసరికి రొటేషన్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ రొటేషన్ మ్యాట్రిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ రొటేషన్ మ్యాట్రిక్స్ యూనిట్ మ్యాట్రిక్స్. ఎందుకు యూనిట్ మ్యాట్రిక్స్ అయిందంటే మీకు ఇక్కడ ఈ ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2 జస్ట్ ట్రాన్స్లేట్ అయింది. అంటే ఈ రెండు ఫ్రేమ్స్ మధ్యన ఓన్లీ ప్యూర్ ట్రాన్స్లేషన్ ఉంది, రొటేషన్ అన్నది లేదు. అంటే ఆ యొక్క యాక్సెస్ ఫ్రేమ్ 1 యాక్సెస్ ఫ్రేమ్ 2 యాక్సెస్ రెండు ప్యారలల్ గా ఉండటంలో ఓన్లీ ట్రాన్స్లేషన్ అని మాట్లాడుకుంటాం. సో ఓన్లీ ట్రాన్స్లేషన్ ఉన్నప్పుడు రొటేషన్ లేనప్పుడు ఈ 3x3 మ్యాట్రిక్స్ మనకి యూనిట్ మ్యాట్రిక్స్ గా చూపిస్తుంది. ఓకే, యూనిట్ మ్యాట్రిక్స్ గా చూపిస్తుంది. అలాగే ట్రాన్స్లేషన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ dx dy dz కాంపోనెంట్స్ ట్రాన్స్లేషన్ కాంపోనెంట్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇది సెకండ్ వెక్టర్ కాంపోనెంట్స్ అని మీకు తెలుసు. ఇప్పుడు సో ఇక్కడ సింపుల్ ఈ మ్యాట్రిక్స్ ఫామ్ ని సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో రాస్తే ఫస్ట్ వెక్టర్ 1p is equal to సో ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ homogeneous transformation matrix. So this is the homogeneous transformation matrix always 4x4 matrix. So 1t2 2p. ఇక్కడ ఇది హోమోజినియస్ మ్యాట్రిక్స్ లో మనకి రొటేషన్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి సో దీన్ని హోమోజినియస్ బేసిక్ హోమోజినియస్ ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, హోమోజినియస్ ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అదండి. సో దిస్ ఈజ్ కాల్డ్ ద బేసిక్ హోమోజినియస్ ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ రొటేషన్ అన్నది ఇన్వాల్వ్ అయ్యి లేదు, రొటేషన్ అన్నది లేదు కాబట్టి ప్యూర్ ట్రాన్స్లేషన్ కాబట్టి అలా ఉంది. ఓకే, అర్థమైందండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు రెండు కంబైన్డ్ అయితే ఎలా ఉంటుంది అన్నదే మాట్లాడుతూ ఉన్నాం. అంటే బోత్ రొటేషన్ ట్రాన్స్లేషన్ రెండు ఫ్రేమ్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఓకే, మ్యాపింగ్ బిట్వీన్ రొటేటెడ్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రేమ్స్. ఇక్కడ చూడండి, సో ఫ్రేమ్ 1 XYZ ఇక్కడ ఉంది. సో ఫ్రేమ్ UVW ఇక్కడ ఉంది. సో ఇక్కడ UVW యాక్సెస్ చూస్తే మీరు XYZ యాక్సెస్ కి ప్యారలల్ గా లేవండి, సమ్ ఇంక్లైన్ అంటే రొటేట్ అయినట్టు కనపడుతుంది. సో ఇక్కడ ఇంకో ఫ్రేమ్ తీసుకున్నానండి. ఆ ఫ్రేమ్ ఏంటంటే X', Y', Z' ఫ్రేమ్ అండి. ఈ X', Y', Z ఫ్రేమ్ మీరు XYZ ఫ్రేమ్ తో చూస్తే ఎలా ఉంటున్నాయంటే ప్యారలల్ గా ఉంటాయండి. ఆ X', Y', ఫ్రేమ్ ని XYZ యాక్సెస్ తో మీరు కంపేర్ చేస్తే అవి ప్యారలల్ గా ఉంటాయి. అంటే
XYZ ఫ్రేము X డాష్ Y డాష్ Z డాష్ ఫ్రేమ్ వరకు అది ప్యూర్ ట్రాన్స్లేషన్ ఉంది. ఆ తర్వాత రొటేట్ అయ్యింది. అంటే UVW అనేది సెకండ్ ఫ్రేము రొటేట్ అయ్యింది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఈ ఫిగర్ లో ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2 వచ్చేసి ఫస్ట్ ట్రాన్స్లేషన్ తర్వాత రొటేషన్ అన్నది జరగడం జరిగింది. ఇప్పుడు పాయింట్ P అన్నది ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ P ని ఈ ఫ్రేమ్స్ ని ఉపయోగించి ఎలా డిస్క్రైబ్ చేద్దాం అన్నది ఇక్కడ మాట. సో ఇక్కడ చూసినప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ 3 వెక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వెక్టర్ 1P అంటే ఆరిజిన్ ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్ టు పాయింట్ P అదొక వెక్టర్. అలాగే సెకండ్ వెక్టర్ వచ్చేసరికి ఆరిజిన్ ఆఫ్ సెకండ్ ఫ్రేమ్ టు పాయింట్ P అండ్ ట్రాన్స్లేషన్ వెక్టర్ 1D2 బిట్వీన్ ఆరిజిన్స్ ఆఫ్ 2 ఫ్రేమ్స్. సో మళ్ళీ ఈ వీటిని మనం పైన మాట్లాడుకున్న ఈక్వేషన్ ప్రకారం రాసుకోగలిగితే అదేంటంటే మళ్ళీ ఇక్కడ O1P అన్నది లార్జెస్ట్ వెక్టర్, రిమైనింగ్ 2 వెక్టర్స్ O2P అండ్ O1O2 ఆర్ ద స్మాల్ వెక్టర్స్. ఈ రెండింటి సమ్మేషన్ ఫస్ట్ O1P అవుతుంది అన్నమాట. ఇక్కడ O1P ఇక్కడ ఫస్ట్ మీరు కన్సిడర్ చేయండి, చూడండి ఈ ఈక్వేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ 1-P ఈజ్ ఈక్వల్ టు 1-R to 2P అన్న. అంటే ఇక్కడ నేను ఇక్కడ మొత్తం 3 ఫ్రేమ్లు ఇంట్రడ్యూస్ చేశానండి. ఆ ఫ్రేమ్లు ఏంటంటే XYZ ఫ్రేమ్ ఒకటి, X-Y-Z ఫ్రేమ్ ఒకటి, UVW ఫ్రేమ్ ఒకటి. ఇక్కడ నేను ఈ ఈక్వేషన్ ఓన్లీ అంటే బిట్వీన్ ఫ్రేమ్స్ X-Y-Z ఫ్రేమ్ కి UVW ఫ్రేమ్ కి మాట్లాడుకునేటప్పుడు ఆ 2 ఫ్రేమ్స్ మధ్యలో ఉండేది ఓన్లీ రొటేషన్ అండి. సో ఓన్లీ రొటేషన్ మాట్లాడుకున్నప్పుడు మనకి 1-P is equal to 1-R to 2P. Okay, so therefore, see 1-P అనే వెక్టర్ it is equal to O2P అండి. So that O2P is equal to 1R to 2P. అంటే ఇక్కడ 1-R2 అన్నా 1R2 అన్నా ఈ 2 రొటేషన్ మ్యాట్రిక్స్ ఐడెంటికల్ అండి. ఓకే అండి, ఎందుకంటే ఇక్కడ ఆరిజిన్ సేమ్ అండి, ఆరిజిన్ అన్నది సేమ్ గా ఉంది. ఓకే, ఎందుకంటే మనకి ఫ్రేమ్ 1 కి మళ్ళీ ఫ్రేమ్ 1-X-Y-Z కి ఆ 2 రొటేషన్స్ వస్తే సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి. ఓకే రైట్. ఇంకా కింద చూస్తే ఇప్పుడు పైన రిలేషన్ O1P అంటే ఫస్ట్ వెక్టర్ అండి 1P ఈజ్ ఈక్వల్ టు 1R to 2P అంటే ఇది O2P. ఈ రిలేషన్ ఏంటండి O2P, ఇది పైన తీసుకున్నాం కదండి ఇది. సో నెక్స్ట్ ప్లస్ ట్రాన్స్లేషన్ వెక్టర్, ఈ 2 యాడ్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్లేషన్ వెక్టర్ ఏంటి, ఇదిగో dx dy dz is the translation vector components. సో కిందకు వస్తే ఇది మనం పైన చూసిన జనరలైజ్డ్ ఈక్వేషన్ అంటే హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ప్రకారం రాసేది 1P is equal to 1T to 2P. ఇదండి. సో ఇప్పుడు 1T2 అనేది హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది కంబైన్డ్ గా, అంటే ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్లేషన్ ఓన్లీ రొటేషన్ చూసాం, ఇప్పుడు రొటేషన్ ట్రాన్స్లేషన్ 2 కలిపి చూస్తే మ్యాట్రిక్స్ ఫామ్ లో మీకు అది ఈ విధంగా కనపడుతుంది. సో హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ కంబైన్డ్ లో చూసేసరికి ఇక్కడ రొటేషన్ మ్యాట్రిక్స్ లో మీకు సమ్ ఎలిమెంట్స్, సో యూనిట్ మ్యాట్రిక్స్ అవదండి, ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అవదు, సమ్ వాల్యూస్ తో ఈ రొటేషన్ అన్నది చూపిస్తుంది. అంటే సో రొటేషన్ ఉన్నట్టు యూనిట్ మ్యాట్రిక్స్ చూపించిందంటే అక్కడ రొటేషన్ లేదు, ఓన్లీ ట్రాన్స్లేషన్ ఉన్నట్టు లెక్కండి. అలాగే
ఇక్కడ ట్రాన్స్లేషన్ లేదు అంటే ఈ డిఎక్స్ డివై డిజెడ్ ఓన్లీ రొటేషన్ అంటే ఇవి జీరోస్ అవుతాయండి. డిఎక్స్ ఈక్వల్ టు 0, డివై ఈక్వల్ టు 0, డిజెడ్ ఈక్వల్ టు జీరోస్ అవుతాయి. ఇవి జీరో అయిందంటే ఓన్లీ రొటేషన్. ఈ 3/3 మ్యాట్రిక్స్ యూనిట్ మ్యాట్రిక్స్ అయిందంటే ఇది ఓన్లీ ట్రాన్స్లేషన్ అన్నమాట. సో ఆ విధంగా మీకు ఇది కంబైన్డ్ రొటేషన్ ట్రాన్స్లేషన్ ఉన్నప్పుడు ఇది ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ లో లాస్ట్ రో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ 0 ఉంటాయండి. సో లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఆల్వేస్ 1 ఉంటుందండి రోబోటిక్ మ్యాట్రిక్స్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ లో 4 పార్ట్లు ఉంటాయని మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఎంత చూడండి, ఇవన్నీ రొటేషన్ మ్యాట్రిక్స్, ట్రాన్స్లేషన్, పర్స్పెక్టివ్ అండ్ స్కేల్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఇది ఏం చూపిస్తుంది, ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్ తో ఈ మ్యాట్రిక్స్ ఏం చెప్తుందంటే బోత్ రొటేషన్ ట్రాన్స్లేషన్ రెండు ఆ ఫ్రేమ్ సెకండ్ ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఫ్రేమ్ యొక్క దాని యొక్క సెకండ్ ఫ్రేమ్ యొక్క రొటేషన్ ట్రాన్స్లేషన్ ని క్లియర్ గా చెప్తుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ షార్ట్ ఫామ్ లో ఎలా రాస్తాం అనేది ఇవన్నీ బేసిక్ డిస్కషన్. అలాగే మీరు ఇన్వర్స్ ఆఫ్ 1t2 ఈజ్ ఈక్వల్ టు 2t1 అది మీకు ఇన్వర్స్ అనేది ఎలా అవుతుంది అనేది చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు మీకు ఫ్రేమ్స్ బిట్వీన్ ఫ్రేమ్స్ అవి ఎలా మ్యాప్ చేస్తాం అన్నది మాట్లాడుకున్నాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ స్పేస్ లో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఇప్పుడు దాకా మనం ఈ ఫ్రేమ్స్ లో ఈ బిట్వీన్ ఫ్రేమ్స్ లో ఒక పాయింట్ పి అనేది చూసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ స్పేస్ లో ఉంటే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం అన్నది మనం మెయిన్ పాయింట్ ఉంది ఈ రోబోటిక్స్ లో. అది మనం ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ కి ఏదో ఒక పాయింట్ దగ్గర మనం ఒక ఫ్రేమ్ ని అటాచ్ చేస్తాం. ఓకే, దాన్ని ఆ ఫ్రేమ్ ని మనం ఆబ్జెక్ట్ ఫ్రేమ్ అని అంటాం. ఇక్కడ సెకండ్ ఫ్రేమ్ యూవీడబ్ల్యూని ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ ఫ్రేమ్ గా మనం తీసుకుంటాం జరుగుతుంది. ఇక్కడ ఎండ్ ఎఫెక్టర్ ఫ్రేమ్ గురించి మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఎండ్ ఎఫెక్టర్ వచ్చేసి ఎండ్ ఎఫెక్టర్ అది లాస్ట్ ఎండ్ ఎఫెక్టర్ అన్నది సో లాస్ట్ లింక్ టు ద ఇండస్ట్రీ గ్లోబ్. అంటే ఈ ఎండ్ ఎఫెక్టర్ అన్నది వ్రిస్ట్ ఎండ్ కి మనం కనెక్ట్ చేస్తాం అనేది మన నుంచి బేసిక్ గా థియరీ నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ఎండ్ ఎఫెక్టర్ కొన్ని కోఆర్డినేట్స్ ఉంది, అంటే ఒక ఫ్రేమ్ ఉంటుంది, కోఆర్డినేట్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ ఏంటంటే ఆ ఫ్రేమ్ లో ఉండే యాక్సిస్ మీరు చూస్తే సో ఇది జెడ్ యాక్సిస్ అండి. సో ఈ జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో ఒక వెక్టర్ ని మనం చూపిస్తున్నాం, దాన్ని అప్రోచ్ వెక్టర్ అంటాం. ఈ అప్రోచ్ వెక్టర్ డైరెక్షన్ లో ఎండ్ ఎఫెక్టర్ మూవ్ అవుతుందంటే అది టువర్డ్స్ ఆబ్జెక్ట్ వైపుకి మూవ్ అవుతుందని మీనింగ్ అండి. ఓకే, టువర్డ్స్ ఆబ్జెక్ట్ వైపుకి మూవ్ అవుతుంది అనేది అన్నది. ఆ అప్రోచ్ వెక్టర్ ని ఎలా ఇండికేట్ చేస్తున్నాం అంటే యూనిట్ వెక్టర్ ని ఏ బార్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అప్రోచ్ వెక్టర్ ని ఏ బార్ కింద రిప్రజెంట్ చేస్తాం. అలాగే సో ఇది మీరు చూడండి ఓరియంటేషన్ వెక్టర్, దీన్ని ఓరియంటేషన్ వెక్టర్ ఇది వై డైరెక్షన్ లో ఉంటుంది. ఈ ఓరియంటేషన్ వెక్టర్ వై డైరెక్షన్ లో ఉంటుంది. దాన్ని మనం ఓ బార్ కింద చూపిస్తామండి. సో ఈ వై డైరెక్షన్ లో ఉండే ఓరియంటేషన్ వెక్టర్ ఏం చేస్తుందంటే ఆ డైరెక్షన్ లో మనకి ఆ ఎండ్ ఎఫెక్టర్ యొక్క ఫింగర్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయండి. ఆ మూమెంట్ ఆ ఫింగర్ మూమెంట్స్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేస్తాను. హోల్డ్ చేయడం, లీవ్ చేయడం అంటే వదిలిపెట్టడం, పట్టుకోవడం అన్నది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వెక్టర్ వచ్చేసి నార్మల్ వెక్టర్ అండి. ఈ నార్మల్ వెక్టర్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుందండి, దీన్ని ఎక్స్ డైరెక్షన్ అంటాం. ఓకే, ఈ ఎక్స్ డైరెక్షన్ లో ఉండే ఈ వెక్టర్ ఈ
ఓకే, అది రైట్ హ్యాండెడ్. అది ఏ ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్ గా ఉంటుందంటే రైట్ హ్యాండెడ్ మేనర్ లో అది నార్మల్ గా తీసుకోవాలి ఇప్పుడు. సో రైట్ హ్యాండెడ్ మేనర్ అంటే ఏంటంటే, సో మనకి యూనిట్ వెక్టర్ ఆఫ్ నార్మల్ వెక్టర్ n బార్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే అండి, n బార్ ఈజ్ ఈక్వల్ టు అది ఎలా వస్తుందంటే, సో ఓరియంటేషన్ స్కాలర్ సారీ వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ ఓ వెక్టర్ అండ్ అప్రోచ్ వెక్టర్ అంటే ఓ బార్ క్రాస్ ఏ బార్ ఈ మేనర్ లో మనం ఆ యాక్సిస్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మాట్లాడుకునే ఇంకో పాయింట్ ఏంటంటే, అబౌట్ అప్రోచ్ వెక్టర్ ఈ ఎండ్ ఎఫెక్టర్ కానీ రొటేట్ అయితే ఆ రోలింగ్ మోషన్ ఆ రొటేషన్ మోషన్ ఏమంటామంటే రోల్ అంటాం అనమాట. అది ఆ రోల్ అన్నది మనం ఆల్రెడీ బ్రిస్ట్ మోషన్ గా మాట్లాడుకున్నాం. బ్రిస్ట్ మోషన్స్ మాట్లాడేటప్పుడు రోల్ అనేది ఒక మోషన్. ఓకే, అది ఆ రోల్ అనే మోషన్ అబౌట్ దిస్ వెక్టర్ అని రొటేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఓరియంటేషన్ వెక్టర్ అంటే అబౌట్ ఓ వెక్టర్ మనకి ఎండ్ ఎఫెక్టర్ కానీ రొటేట్ అయితే దట్ రొటేషన్ మోషన్ ఈజ్ కాల్డ్ పిచ్ మోషన్ అంటాం. పిచ్ మోషన్ కి ఐడెంటిటీ. అలాగే అబౌట్ నార్మల్ వెక్టర్ ఎండ్ ఎఫెక్టర్ రొటేట్ అయితే దట్ ఈజ్ యా అని కాల్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఈ వెక్టర్స్ మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు రొటేషన్ మ్యాట్రిక్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఈ ఎండ్ ఎఫెక్టర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ని మనం చూడాలి. అదేంటన్నది కింద చూడండి. సో దిస్ ఈజ్ homogeneous transformation matrix for end effector. చూడండి, ఇక్కడ మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ ని చూస్తే చూడండి. సో ఫస్ట్ వెక్టర్ అంటే నార్మల్ వెక్టర్. ఆ నార్మల్ వెక్టర్ లో కాంపోనెంట్స్ ఏంటమ్మా? nx, ny, nz. ఇవి నార్మల్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్. సిమిలర్లీ ఓరియంటేషన్ వెక్టర్ కాంపోనెంట్స్ ox, oy, oz. అప్రోచ్ వెక్టర్ కాంపోనెంట్స్ ax, ay, az. సో దిస్ 3x3 మ్యాట్రిక్స్ ఫస్ట్ 3 rows 3 columns ఈ మ్యాట్రిక్స్ మనం ఏమంటామంటే రొటేషన్ మ్యాట్రిక్స్ అంటాం. రొటేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఎండ్ ఎఫెక్టర్. సో ఎండ్ ఎఫెక్టర్ ఎంత రొటేషన్ లో ఉంది, ఎంత ఇంక్లైన్డ్ గా ఉంది ఫస్ట్ వెక్టర్ అన్నదే ఈ ఎలిమెంట్స్ మాట్లాడతాయి అన్నమాట. సో ఇక ఫోర్త్ కాలం ఎలిమెంట్స్ వస్తే అది సో ట్రాన్స్లేషన్ డిస్టెన్స్ అండి. ఎండ్ ఎఫెక్టర్ యొక్క ట్రాన్స్లేషన్ డిస్టెన్స్ ట్రాన్స్లేషన్ కాంపోనెంట్స్ ని ఇండికేట్ చేస్తాం. అలాగే సో ఫోర్త్ రో ఈజ్ ఆల్వేస్ సిమిలర్ ఫర్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ సో ఇది కూడా సేమ్. ఇది ఏంటంటే ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మనం 4x4 మ్యాట్రిక్స్, ఇక్కడ 2x. ఇక్కడ దిస్ ఎన్ దిస్ ఈజ్ బోల్డ్ ఎన్ అండి, బోల్డ్ ఓ, బోల్డ్ ఏ, బోల్డ్ డి. ఈ బోల్డ్ లెటర్స్ ఎందుకు చూపిస్తున్నామంటే ఇవి యాక్చువల్ గా వెక్టర్స్ అండి. ఎన్ వెక్టర్, ఓ వెక్టర్, ఏ వెక్టర్, డి వెక్టర్. సో ఈ వెక్టర్స్ లో ఎలిమెంట్స్ ఏంటంటే 3 ఉంటాయండి. అవి వాటినే ఇలా షార్ట్ ఫామ్ లో రాసేయడానికి మీరేం కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే అండి. సో దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఎండ్ ఎఫెక్టర్. ఓకే, ఇప్పుడు ఈ ఎండ్ ఎఫెక్టర్ యొక్క రొటేషన్, సో 3x3 మ్యాట్రిక్స్ రొటేషన్ మ్యాట్రిక్స్ అనుకున్నాం అండి. సో దాన్ని మీరు సో జనరల్ సో దిస్ మ్యాట్రిక్స్ ఇస్ బిట్వీన్ ఫ్రేమ్ 1 and 2. అంటే రొటేషన్ ఆఫ్ ఫ్రేమ్ 2 విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ 1 or 2 చూస్తే దాంట్లో ఎలిమెంట్స్ ఈ విధంగా ఉంటాయని చూసాం. నౌ యూ కంపేర్ దిస్ ఎలిమెంట్స్ విత్ ద రొటేషన్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్.
రొటేషన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎండ్ ఎఫెక్టివ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ సో nx is equal to dot product of unit vector of x and unit vector of u. Okay, x bar dot u bar. Similarly for all components of end effector. So x bar, v bar, x bar, w bar. So ఈ విధంగా మనం సో కంపేర్ చేసి చూసుకుంటాం. Okay, so this is generalized rotation matrix. This is rotation matrix for end effector. చూడండి ఇక్కడ మనం రొటేషన్ మ్యాట్రిక్స్ ఓకే, ఇక్కడ రొటేషన్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ మాట్లాడుకున్నామండి లాస్ట్ టైం. సో ఈ ప్రాపర్టీస్ మీరు చదివితే మీకు అర్థమవుతాయి, చూడండి ఒకసారి. ఓకే అండి, సో ఈ ప్రాపర్టీస్ మీరు చదవండి, ఒకసారి అర్థమవుతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకపోతే సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వెక్టర్స్, ఇక్కడ మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెక్టర్స్ మీరు చదివి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెక్టర్స్ అన్నా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ ఫ్రేమ్స్ అన్నా సిమిలర్ గానే ఉంటాయి కాబట్టి ఆ రిలేషన్ సిమిలర్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెక్టర్స్ మీద మీరు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయని అవసరం లేదు. పైన ఫ్రేమ్స్, మ్యాపింగ్ ఆఫ్ ఫ్రేమ్స్ మీరు క్లియర్ గా నేర్చుకోగలిగితే అది దట్ ఈస్ ఎనఫ్ అండి. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందన్నది తెలుసుకోవడం సరిపోతుంది. సో ఇక్కడ బ్రీఫ్ గా మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెక్టర్స్ చూస్తే, సో ఇంతకుముందు రొటేషన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఎలా చూసాం అంటే ఇక్కడ కూడా 3 పాసిబిలిటీస్ ఉంటాయండి. సో రొటేషన్ ఆఫ్ వెక్టర్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ కంబైన్డ్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ ఆఫ్ వెక్టర్స్ అన్నది ఇక్కడ మనం క్లియర్ గా చూడండి. ఈ ఫిగర్ చూడండి ఇక్కడ. సో ఈ ఫస్ట్ ఫిగర్ లోనేమో ఇక్కడ వెక్టర్ రొటేషన్ జరిగిందండి. ఇక్కడ చూడండి ఓపి అన్నది సో ఒరిజినల్ వెక్టర్. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి ఓక్యూ అనే పొజిషన్ కి వెక్టర్ రొటేట్ అయింది విత్ ఎన్ యాంగిల్ థీటాతో రొటేట్ అయ్యింది. సో ఇది సో దీన్నే మనం ఫ్రేమ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఫ్రేమ్ యొక్క రొటేషన్ లో చూస్తే ఓకే, అక్కడ ఫ్రేమ్ రొటేషన్ లో చూస్తే మనం సో వెక్టర్ రొటేట్ అయిన డైరెక్షన్ కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడ ఫ్రేమ్ రొటేట్ అవుతుంది. ఓకే, అంటే వెక్టర్ ఓపి అన్నది అదే పొజిషన్ లో ఉంటుంది. ఓపి అనే వెక్టర్ ఒరిజినల్ గా అక్కడే అదే పొజిషన్ లో ఉంటుంది. బట్ ఫ్రేమ్ అన్నది ఆ రివర్స్ డైరెక్షన్, అంటే మైనస్ థీటా ఇండికేట్స్ దట్ మైనస్ ఇండికేట్స్ రివర్స్ డైరెక్షన్, అంటే ఈ వెక్టర్ రొటేషన్ కి రివర్స్ అన్నమాట. సో మీరు మ్యాథమెటికల్ రిలేషన్ చూస్తే పైన ఏ విధంగా ఇప్పుడు ఈ వెక్టర్ రొటేషన్, ఈ ఫ్రేమ్ రొటేషన్ కి మనం మ్యాథమెటికల్ రిలేషన్ రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ రొటేషన్ అండి. ఓకే, ఏమి మార్పు ఏమి ఉండదండి. ఓకే అండి, తర్వాత ట్రాన్స్లేషన్ ఆఫ్ వెక్టర్స్ సేమ్ అండి. సో వెక్టర్ ట్రాన్స్లేషన్ q1 ఈజ్ ఈక్వల్ టు 1p ప్లస్ 1d సేమ్ అదే. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఓపి ఈ వెక్టర్ ఓపి అనే వెక్టర్ ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్లేట్ అయింది. అంటే ట్రాన్స్లేట్ అయిన తర్వాత ఆ వెక్టర్ ఏంటంటే ఓక్యూ ఇదండి. సో దీన్నే ఫ్రేమ్ ట్రాన్స్లేషన్ లో చూస్తే ఈ రివర్స్ డైరెక్షన్ లో మనం ట్రాన్స్లేట్ చేయాలండి. సో XYZ ఫ్రేమ్ ఈ ఒరిజినల్ గా ఫ్రేమ్ 1 ఇక్కడ ఉందండి. సో అక్కడి నుంచి ఈ డైరెక్షన్ కి ఇక్కడ ఉన్న ఈ PQ డైరెక్షన్ కి ఆపోజిట్ లో
మనం O1 ఆరిజిన్ O1 ని O2కి ఈ డైరెక్షన్ లో మూవ్ చేస్తామండి ఫ్రేమ్ ఈ విధంగా. సో మ్యాథమెటికల్ గా సేమ్ అండి, బట్ మనం చూసే విధంగా రెండింటికి డిఫరెన్స్ కనపడుతుంది అంతే. సో నెక్స్ట్ కంబైన్డ్ రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్టివ్స్. సో ఇది కూడా అంతేండి. మనం ఫైనల్ గా మనం చూసేది ఏంటంటే ఇది ఈ ఈక్వేషన్ అండి. 2p = t 1p అనేది చూస్తాం అన్నమాట. ఆర్ 1p = t 2p అన్నది చూస్తాం. ఇక్కడ నెక్స్ట్ మనం ఈ కాంపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో కాంపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మోర్ దాన్ 2 ఫ్రేమ్స్ ఉన్నప్పుడు కాంపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఎలా చూస్తాం అన్నది ఇక్కడ మాట్లాడుకున్నాం అండి. ఇక్కడ సో ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3 ఉన్నప్పుడు సో దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తే ఫస్ట్ ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3 చూసుకుంటే దానికి రిలేషన్ ఎలా వస్తుంది? సో 2p = 2t3 3p. అలాగే ఫస్ట్ ఫ్రేమ్ సెకండ్ ఫ్రేమ్ చూస్తే 1p = 1t2 2p. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే అంటే ఒక దాంట్లో ఒక అంటే 2p ప్లేస్ లో ఈ రిలేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే పై రిలేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సో ఈ విధంగా వస్తుంది. 1p = 1t2 2t3 3p. సో దాన్ని కంబైన్డ్ గా మనం రాస్తే 1t3. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కంబైన్డ్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్, కంబైన్డ్ హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ 1t3. సో ఇక్కడ ఒక 3 ఫ్రేమ్స్ కి ఈ విధంగా మనం కాంపోజిట్ హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ఐ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు అంటే ఐ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ లో ఫస్ట్ ఫ్రేమ్ కి ఐ లాస్ట్ ఫ్రేమ్ అంటే ఐ ఫ్రేమ్ కి మధ్యలో మనం ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ వస్తే సో దాన్ని ఎప్పుడు మనం ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు ఒకసారి 1t2 2t3 3t4 అలా సో మీరు అలా లాస్ట్ ఫ్రేమ్ వరకు మనం ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకి కంబైన్డ్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఇది జనరలైజ్డ్ ఈ జనరలైజ్డ్ నోటేషన్ అండి. కంబైన్డ్ అదే కాంపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ రాయడానికి ఇది జనరలైజ్డ్ రిలేషన్ అండి. ఇది ఇటువంటి నోటేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనం ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ప్రోగ్రామింగ్ సైడ్ లో ఇటువంటి రిలేషన్ జనరలైజ్డ్ రిలేషన్ మనం ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాం అన్నమాట. అది కూడా నేర్చుకోవడం మంచిదండి. ఓకే ఒక 5 minutes అండి. 5 minutes లో క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ పైన మనం కాంపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ చూస్తాం. ఇక్కడ ఇన్వర్టింగ్ హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ పైన చెప్పుకున్న విధంగానే ఇక్కడ 1t2 = 2t1 ఇన్వర్స్ చేస్తే 1t2 వస్తుంది, లేకపోతే 1t2 ఇన్వర్స్ చేస్తే 2t1 వస్తుంది. ఓకే, సో ఏదైనా ఒకటే. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ 1t2 2t1 ఇలా మీరు ఎప్పుడైతే రెండు ప్రొడక్ట్ చేస్తున్నారో అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఒక మ్యాట్రిక్స్ దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఎప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందని మన మ్యాథమెటిక్స్ గా తెలిసిన ఫండమెంటల్. సో ఇక్కడ
మనం ఇన్వర్స్ 4x4 మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయగలం. అంటే డిటర్మినెంట్ కట్టి దానికి కోఫాక్టర్స్ కట్టి కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేసి ఇవన్నీ చేయలేకుండా ఇక్కడ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అన్నదే ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సో మనం ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ చూస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్కి వెళ్ళేసరికి అది ఎలా కట్టాలంటే చూడండి ఇక్కడ. సో 2T1, సో దీని ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే 1T2 ఇన్వర్స్ చేస్తే ఈ 1T2 మీకు తెలుసుంటే 1T2 అనే ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ మీకు తెలిస్తే సో 2T1 అనే మ్యాట్రిక్స్ ని మనం ఈ 1T2ని ఇన్వర్స్ చేసి కట్టచ్చు. అంటే 1T2లో మనకి రొటేషన్ మ్యాట్రిక్స్ ఉంటుందండి 1R2. ఈ 1R2 మ్యాట్రిక్స్ ని జస్ట్ ట్రాన్స్పోజ్ చేసి ఆ ఎలిమెంట్స్ ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ లో రాస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఈ కాలం మ్యాట్రిక్స్ చేయాలి అంటే సో -1R2T అంటే 1R2T ని ట్రాన్స్పోజ్ చేసి ఆ ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్ ని మైనస్ తో మల్టిప్లై చేసి ఇక్కడ ట్రాన్స్లేషన్ కాంపోనెంట్స్ ఉంటాయి కదండి, ఆ కాలం మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే మీకు ఈ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఓకే, వెరీ సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై మనం ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఈక్వేషన్స్ మీద రేపు టుమారోస్ క్లాస్ ఐ విల్ డిస్కస్ ఫ్యూ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు నేర్చుకున్న ఈక్వేషన్స్ మీకు ఐడియా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, అది చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. మీరు ఈ రోజు ఏం చేస్తారంటే ఈ చెప్పిన ఈ ఫండమెంటల్స్ ఒకసారి చదవండి. చదివితే మీకు మంచిదండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడికి ఓకే, ఐఎమ్ లీవింగ్ ద మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.